ఎవరి లెక్కలు వాళ్ళవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాస్ట్ సినారియో ఎంత ఉంటుంది అంటే, తెలుగుదేశం పార్టీ కూటమిగా లెక్కేసుకునేది ఏంటంటే, తాము పోటీ చేసేటువంటి నువ్వు చేసిన 144లో మినిమం 70కి తగ్గవు, 90 నుంచి 100 గ్యారంటీ, 120 దాకా వచ్చేస్తాయి. కానీ చీఫ్ అండ్ బెస్ట్గా తీసుకున్న 70-80 తగ్గవు. అదే సందర్భంలో జనసేనకి ఒక 15కి తగ్గవు, బీజేపీకి ఒక 5కి తగ్గవు. ఆ లెక్క చూసుకున్నప్పుడు 90 నుండి 100తోనైనా అధికారంలోకి వస్తాం అన్నటువంటిది వాళ్ళు లెక్క కడుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లెక్కేస్తుంది? వీళ్ళు అదే లెక్కలో ఉన్నారు, మినిమం 100కి తగ్గకుండా వస్తారన్నట్టు. దానికి జిల్లాల లెక్కలు చెప్తున్నారు. 2014ని కౌంట్ వేస్తున్నారు. 2014లో అనంతపురం జిల్లాలో అతి పరిమితంగా వచ్చినాయి, అక్కడ అట్లీస్ట్ 5కి తగ్గవని. కడపలో అప్పట్లో 7 ఏమో వచ్చినట్టున్నాయి, అక్కడ అంతకి తగ్గవన్నటువంటిది. కర్నూలులో కానీ ఇవి రాయలసీమలో 35కి తగ్గవు అన్నటువంటిది వాళ్ళ లెక్క. నెల్లూరులో 5కి తగ్గవు అని లెక్క, అంటే అక్కడ 40 సీట్లు, మిగతా మొత్తం కలిపితే 45 రావా అని లెక్కేస్తారు వాళ్ళు. దాంట్లో విజయనగరం నుంచినే 5 గ్యారంటీ, శ్రీకాకుళం నుంచి ఒక 5 గ్యారంటీ, విశాఖపట్నం నుంచి 5 గ్యారంటీ, అక్కడ ఒక 15 వచ్చేసినట్టే. అదే సందర్భంలో తూర్పుగోదావరి నుంచి ఒక 5, పశ్చిమ గోదావరి నుంచి ఒక 5, అక్కడికి ఒక 25 వచ్చినట్టే. అలాగే ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాల్లో 5 లెక్కేసుకున్న 15 అక్కడ 10 ఇచ్చినట్టు, అంటే 35 అక్కడికి వచ్చినట్టు. అలాగే ఇక ప్రకాశము వీటిని చూసుకున్నటువంటి సందర్భంలో మిగతాది వచ్చినట్టే కదా అన్నటువంటిది వాళ్ళు వేసుకునేటటువంటి లెక్క. గుంటూరు ప్రకాశం వీటిని లెక్కేసుకుంటే వచ్చేటువంటిది అట్లీస్ట్ 85కి తగ్గవు, 130 దగ్గరికి దాటుతుంది అన్నటువంటిది అంచనా. ఇవన్నీ ఎవరి లెక్కలు వాళ్ళవే. వాస్ట్ సిచ్యుయేషన్, ఒక నియోజకవర్గం ఇది మందే అని వీళ్ళు అనుకుంటారు, ఇది మందే ఈసారి వచ్చేసిందని వీళ్ళు అనుకుంటారు. జనం మనసులో ఏముందో తెలియనప్పుడు వచ్చేటటువంటి సమస్య ఇవన్నీ కూడా.